విద్వాంసుడు జాకిర్ హుసేన్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. గుండె రక్తపోటు సమస్యల కారణంగా హుసేన్ మరణించినట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. గత 2 వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తొలుత ఆదివారం రాత్రి ఆయన చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఆయన మరణాన్ని ధృవీకరించారు. జాకిర్ హుసేన్ కు భార్య ఆంటోనియా మినేకోలా, కుమార్తెలు అనీషా కురేషి, ఇల్లాబెల్లా కురేషి ఉన్నారు. 1951 మార్చి 9న జన్మించిన ఆయన లెజెండరీ తబాలా వాయిద్యకారుడు ఉస్తాద్ తలారక పెద్ద కుమారుడు. ఇక తబాలా మాస్టర్గా పేరుగాంచిన జాకిర్ హుసేన్ 7 సంవత్సరాల వయసులోనే తన కెరియర్ను ప్రారంభించడం విశేషం. తద్వారా చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారాయన. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజ్లోని ప్రావీణ్యం సాధించి సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఆయన తన కెరియర్లో రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్, శివకుమార్ శర్మతో సహా భారతదేశపు దిగ్గజ కళాకారులందరితో కలిసి పనిచేశారు. యోయోమా, చార్లెస్ లాయిడ్, బెల్లా ఫ్లేక్స్, ఎల్డార్ మేయర్, మిక్కీ హార్ట్, జార్జ్ హారిసన్ వంటి పాశ్చాత్య సంగీత విద్వాంసులతో కలిసి ఆయన పనిచేయడం ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ శాస్త్రీయ సంగీత పరిచయం చేశారు. యోయోమా, చార్లెస్ లాయిడ్, బెల్లా ఫ్లేక్స్, ఎడార్ మేయర్, మిల్కీ హార్ట్, జార్జ్ హారిసన్ వంటి పాశ్చాత్య సంగీత విద్వాంసులతో ఆయన కలిసి పనిచేయడం ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పరిచయం చేసింది. జాకిర్ హుసేన్ తన కెరియర్లో 4 గ్రామీ అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 66వ గ్రామీ అవార్డులలో 3 అవార్డులను కైవసం చేసుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం ఇచ్చే దేశ అత్యున్నత పౌర పురస్కారాలు ఆయనను వరించాయి. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్లను అందుకున్నారు.